న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని చేసిన వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. న్యూయార్క్లో జరగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశానికి తాను ఖచ్చితంగా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు తనను అరెస్ట్ చేస్తే ఇజ్రాయెల్ ప్రత్యేక దళాలు వెంటనే రంగంలోకి దిగుతాయని హెచ్చరించారు. యూదులపై విద్వేషాన్ని రెచ్చగొట్టడానికే మమ్దాని తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని నెతన్యాహు మండిపడ్డారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుని ఓ అవినీతిమయమైన సంస్థగా అభివర్ణిస్తూ అది తనపై జారీ చేసింది పూర్తిగా నకిలీ వారెంట్ అని కొట్టిపారేశారు. భవిష్యత్తులో ఈ సంస్థ తమ దేశ నేతలు, సైన్యంపై కూడా ఇటువంటి అసత్య కేసులు పెడుతుందని ఆయన దుయ్యబట్టారు. త్వరలో అమెరికా పర్యటనకు వెళ్లనున్న నెతన్యాహును యుద్ధ నేరస్తుడిగా అభివర్ణిస్తూ జోహ్రాన్ మమ్దాని ఇటీవలి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలస్తీనియన్లను నిర్మూలించే ఉద్దేశంతోనే గాజా, లెబనాన్లపై ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగిస్తోందని మమ్దాని ఆరోపించారు. అయితే ఓ దేశ ప్రధానిని అరెస్ట్ చేసే చట్టపరమైన అధికారం న్యూయార్క్ నగర అధికారులకు లేదని ఆయన అంగీకరించారు. దాంతో నెతన్యాహు అమెరికాకు వచ్చినప్పుడు ఆయన్ను అరెస్ట్ చేయాలని ట్రంప్ యంత్రాంగాన్ని మమ్దాని కోరారు. ఈ అభ్యర్థనపై వెంటనే స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నెతన్యాహును తాము అరెస్టు చేయబోమని స్పష్టం చేశారు. కాగా గాజా యుద్ధం నేపథ్యంలో నెతన్యాహు మాజీ రక్షణ మంత్రి యవ్ గాలెంట్పై 2024 నవంబర్లో ఐసీసీ అరెస్టు వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అమెరికాలో నెతన్యాహు అరెస్టు దాదాపు అసాధ్యమని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయ క్రిమినల్ కోర్టుకు చెందిన రోమ్ చట్టంపై అమెరికా సంతకం చేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఐసీసీ సభ్యదేశం కానీ అమెరికాకు ఆ కోర్టు జారీ చేసిన అరెస్టు వారెంట్లను అమలు చేయాల్సిన చట్టపరమైన బాధ్యత ఏమాత్రం లేదు. అలాగే ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఉన్న న్యూయార్క్కు వచ్చే దౌత్యవేత్తలు, దేశాధినేతలకు ప్రత్యేక దౌత్య రక్షణ లభిస్తుంది. దీంతో స్థానిక న్యూయార్క్ నగర పోలీసులకు లేదా మేయర్కు ఓ విదేశీ ప్రధానిని అరెస్ట్ చేసే అధికారాలు ఉండవు. పైగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెతన్యాహుకు పూర్తి దౌత్యపరమైన మద్దతునిస్తోంది. కాబట్టి ఐసీసీ వారెంట్ ఉన్నప్పటికీ అమెరికా గడ్డపై ఇజ్రాయెల్ ప్రధాని అరెస్ట్ కావడం సాధ్యపడదు.